సో గైస్ 3 నెలల నుంచి పెంచుతున్నాను జుట్టుని. ఇప్పుడైతే లైట్గా తీపిచ్చిపోతున్నా ఎందుకంటే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 92 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఫేస్కి చూసి భయపడమాకండి, ఇది ముల్తానీ మట్టి కడుక్కొచ్చారంటే తస్సక్క కమలాసంలా ఉంటా. సో గైస్, ఏం లేదు, ఫేస్ కొంచెం పాడైపోయింది ఈ మధ్య. కొంచెం నాది అసలుకి ఆయిలీ స్కిన్, పైగా ఎండలో తిరుగుతూ ఉంటా, ఏ సన్ స్క్రీన్ ఏం రాసుకోకుండా. మంది మొత్తం ఏంటంటే మాస్ అనమాట. సో ఇలా స్కిన్ కేర్లు, హెయిర్ కేర్లు అవన్నీ తీసుకోవాలంటే అసలు ఇష్టం ఉండదు. బట్ హీరో అవ్వాలంటే మనం అన్ని కేర్లు తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు రాస్తున్నా అంటే కొంచెం పింపుల్స్ ఎక్కువైపోయి కొంచెం అది బాగాలేదనమాట ఫేస్ కూడా. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ కూడా మనం స్టార్ట్ చేయాలి, నీట్గా కనిపించాలి. దాంట్లో రీల్స్ అంటే ఎలాగోలా కొట్టేయచ్చు, మనం మేనేజ్ చేయొచ్చు. బట్ షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో ఏంటంటే కొంచెం నీట్గా కనిపించాలి కాబట్టి. అండ్ మనం ఇప్పుడు నుంచి స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి, అందుకని రాసుకున్నాం ముల్తానీ మిట్టి విత్ రోజ్ వాటర్ అనమాట. చూస్తున్నా స్కిన్ కేర్ ఏది బెస్ట్. ఇది మనకి కొంచెం చీప్ అండ్ బెస్ట్ కాబట్టి దీంతో స్టార్ట్ చేశా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇది కడుక్కున్న తర్వాత చూపిస్తాను మీకు తర్వాత. అండ్ ఇవాళ వర్క్ విషయానికి వచ్చేస్తే, ఇంకా ఇందాకే మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడానమాట మన షార్ట్ ఫిల్మ్కి. సో ఆ పర్సన్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక సాంగ్, మంచి సాంగ్ చేశారనమాట. అది విని నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా అనిపించింది. సో మన షార్ట్ ఫిల్మ్ కూడా అలాంటిది ఒక సాంగ్ పడితే ఒక రేంజ్లో ఉండిద్ది అని చెప్పి అనిపించింది. సో ఇందాక ఫోన్ చేసి మాట్లాడా. ఆ పర్సన్ని మ్యాక్సిమం మీకు వేరే వ్లాగ్లో, ఏ వ్లాగ్లో చూపించడానికి ట్రై చేస్తా కలిసినప్పుడు, ఓకేనా. సో ఫస్ట్ మనకి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవ్వాలంటే సాంగ్ కావాలి. ఆ సాంగ్ అయితే రెడీ చేసుకోవాలి. ఇవాళ తను ఏంటంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాడంట. సో ఈవినింగ్ ఫోన్ చేస్తా అన్నారు, ఈవినింగ్ మాట్లాడి సెట్ చేద్దాం. ఇంకా మా ఫ్యామిలీ ఛానల్లో ఒక వీడియో అయితే షూట్ చేయాలి. హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి, మెయిన్ చెప్పడం మర్చిపోయా. హెయిర్ కటింగ్ చేయించుకోవాలి వల్ల మన షార్ట్ ఫిల్మ్కి ఎలా కావాలో అలా రెడీ అవ్వాలి. సో ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఎక్స్ట్రా వచ్చేసినాయి కదా, ఇవన్నీ తీపిచ్చి కొంచెం లైట్ మంచి షేప్లో అయితే కట్ చేస్తాను. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అనమాట నేను ఈ షార్ట్ ఫిల్మ్లో. లవ్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటారో ఆ లుక్ అయితే తీసుకురావాలి. సో ప్రజెంట్ అయితే నేను కొన్ని ఫోటోలు చూసా ఎలా చేద్దాం ఏంటి అని. సో దాంట్లో ఏంటంటే అర్జున్ రెడ్డి ఇది కొంచెం నాకు బాగా అనిపించింది. అది కొంచెం లవ్ ఫెయిల్యూర్కి బాగా సెట్ అయితే అనిపించింది. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ అండ్ గడ్డం ఉంటుంది కదా, ఆ మోడల్ అనమాట. సో నేను స్వరూపులో వెళ్తాం, చూపిస్తాం అక్కడ కూడా వ్లాగ్లో ఎలా కట్ చేస్తాం ఇచ్చి సో అనేది హెయిర్ కట్ మొత్తం చూపిస్తాం. అండ్ చూద్దాం, ఇవాళ వర్క్ అయితే అదే ఉండిద్ది. అండ్ రేపు ఒక షూట్ చేయాలి కన్ఫామ్గా. చాలా రోజులు అయిపోయింది మనది వీడియో షూట్ చేసి. సో కంటెంట్ ఆలోచిస్తాయి ఇవాళ అవ్వకపోతే రేపు ఆలోచిస్తా. అండ్ కొన్ని వీడియోస్ కూడా చేయాలన్నమాట, అన్నీ పెండింగ్లో ఉన్నాయి. డైలీ కింద జిమ్కి వెళ్ళి వచ్చా, కొంచెం బాడీలో చేంజెస్ అయితే వస్తున్నాయి. త్వరలోనే ఈ పొట్ట అయితే తగ్గించేస్తా, ఫిట్గా అయితే మీకు కనిపిస్తా. సో 3 months అయిపోతుంది, ఇంకా మనకి 9 months ఉంది. 3 monthsలోనే మనం లైక్ డైలీ కన్సిస్టెంట్గా ఉండడం వల్ల చాలా అయితే ముందుకు వచ్చాం. కొంచెం వెనకబడి కూడా ఉన్నాం, వేరే విషయం అది. సో ఇంకా 9 months మనం ఇలా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మన డ్రీమ్ని అచీవ్ చేసేస్తాం కన్ఫామ్గా. సో ఇవాళ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేద్దాం, వచ్చేయండి. సో గైస్, ముల్తానీ మిట్టి రాసి స్నానం చేశాను అనమాట. రాయకముందు ఎలా ఉందో రాసిన తర్వాత కూడా అలాగే ఉంది. సో ఇప్పుడైతే షూట్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఆ ముల్తానీ మిట్టి ఐడియా మా వైఫ్తో అనమాట. సో అది ఏంటి పర్ఫెక్ట్ అయిందా, బాగుందా ఫేస్? ఇప్పుడు ఫస్ట్ టైమే కదా అది. ఏంటి ఫ్రూట్స్ పట్టుకుని ఉంటున్నావు? షూట్. సో గైస్, షూట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇలా ఛానల్లో వీడియో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు సండే చేసాం, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇవాళ 4 days అవుతుంది. 4 days నుంచి ఒక వీడియో కూడా రాలేదు. అంటే నేను కొంచెం బిజీగా ఉన్నా మన షార్ట్ ఫిల్మ్ వర్క్ మీద. సో యాక్చువల్గా నేను లేకపోతే వీళ్ళకి పనులు జరగవు. ఇప్పుడు షూట్ చేస్తున్నాం. ఇప్పుడు షూట్ ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్ కదా, ఫ్రూట్ కస్టర్డ్ది షూట్ అనమాట. అందుకని ఫ్రూట్స్ అన్ని రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు షూట్ కంప్లీట్ చేసుకుందాం. మా పాప ఏమో పడుకుంది, షూట్ స్టార్ట్ అయిందిగా పడుకుంది. సో తను లెక్సేసరికి షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా హెయిర్ కట్కి వెళ్ళాలి నేను. హెయిర్ కట్ అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ నా షార్ట్ ఫిల్మ్కి స్టైల్ అనమాట, లవ్ ఫెయిల్యూర్ స్టైల్.
ప్రేమలో విఫలమయ్యాను నేను. సో గైస్ ఇప్పుడు షూట్ కంప్లీట్ చేసుకుని ఇంకా నా కంటెంట్ ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. అసలు నాకు రెస్టే ఉండట్లేదు. ఒక గంట కూర్చొని ప్రశాంతంగా ఏమైనా ఆలోచిద్దామంటే అసలు టైం ఇవ్వట్లేదు వీళ్ళు. బట్ ఈ షూట్ కంప్లీట్ చేసుకుని హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇవాళ నైట్ కూర్చుంటా, మంచి కంటెంట్ ఒకటి ఆలోచిస్తాం మీకోసం, మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యేలాగా. రేపు షూట్ చేసి ఎల్లుండి సాటర్డే పోస్ట్ చేయాలా చూసుకుంటా, ఓకేనా? సో గైస్ రూమ్కి అయితే వచ్చేసా. బ్రో ఏం చేసావు మార్నింగ్ నుండి వర్క్? ఎడిటింగ్ చేసావా? ఓకే. సో మన స్వరూప్ బ్రో ఏం చేశాడు కనుక్కుందాం. బ్రో ఏం చేసావు బ్రో? వీడియో చేసావు బ్రో. పోస్ట్ చేసావా? పోస్ట్ చేసి. ఓ పోస్ట్ చేశారు కదా మీరు. ఓ నేనే చేయలేదుగా వీడియో. నేను కూడా చేసాం వీడియో, పోస్ట్ కూడా చేసాం. సో నా మెయిన్ పేజ్లో అయితే రాలేదు గైస్. మీకు సాటర్డే వచ్చింది వీడియో. మంచి కాంటెంట్ ఒకటి మీకు ఆలోచించి నేను అయితే షూట్ చేస్తాను. ఈ లోపల ఏంటంటే ఇవాళ హెయిర్ కట్కి వెళ్దాం బ్రో. ఇప్పుడు నాకు ఇది అర్జున్ రెడ్డి స్టైల్లో చేయించాలి, లవ్ ఫెయిల్. ఓకేనా? నేను చూసావా హెయిర్ స్టైల్? చూడలా అంటే నేను మామూలుగా రోల్కి సెట్ అయినట్టు ఆలోచించుకున్నాను. చూస్తే ఓకే బెటర్గా ఉంది. ఒకసారి చూద్దాం, ఒకసారి వెళ్ళి చేపిద్దాం, ఓకేనా? హెయిర్ కట్ చేపిస్తాం. ఏం సో గైస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. హెయిర్ కట్ ఎలా చేపిస్తామో చూపిస్తాం, మన వాళ్ళు షూట్ చేస్తారు, ఓకేనా? కాదు పెద్ద పిల్లలు. సో గైస్ కటింగ్ వచ్చేసాం అనమాట. మనోడికి చెప్పాను ఎలా తెలుసు. చూసారా ఇది? చూసారా ఎంత బాగుంది? సో ఏంటి సిచ్యువేషన్ ఇది లవ్ ఫెయిలియర్ అనమాట. సో లైట్గా కట్ చేయించాలి. ఎప్పుడు ఏజ్లో లవ్ ఫెయిలియర్? గైస్ 3 నెలల నుంచి పెంచుతున్నా. 3 నెలల లవ్ ఫెయిలియర్ అయ్యా? ఏ అమ్మాయిని చూసి కొడతాను. ఇది కాదు, ఇది 3 నెలల నుంచి పెంచుతున్నా బ్రో. హెయిర్ వాష్ లాస్ట్ అప్ కట్టే మనది పిచ్చిగూళ్ళలో ఉందంట. హెయిర్ వాష్ చేస్తారంట. మన వాచ్ కాదు. ఎప్పటి నుంచి 3 నెలల నుంచి లవ్ అంటున్నా? ఎప్పుడైతే లవ్ కాదు బ్రో, లవ్ ఫెయిలియర్ రోల్. సో దానికోసం జుట్టు పెంచే ఇప్పుడు కట్ చేస్తున్నాం లైట్గా. జోక్స్ అవ్వాలి. వెళ్దాం మనోడు వెయిట్ చేస్తున్నాం. ఓకే గైస్ మనోడు ఎంత ఓవర్ చేస్తుందంటే అసలు కూర్చొని మా మామ ఇప్పుడు రాజవైభవం ఉందని చెప్పింది, అందుకే అనమాట అట్లా. సరే ఎంత ఉందో కనుక్కుందాం. ఎవరు ఏంటి రాజవైభవం? కొంతమంది రాసి పెట్టింది, నాకు గట్టిగా రాశారు రక్తం పరగారు నాకు. సో అంటే నార్మల్గా ఏంటి హెయిర్ కట్ అయిన తర్వాత హెడ్ వాష్ చేస్తారు. మన జుట్టు చూసి భయ దర్శకున్నారు అనమాట. పిచ్చిగూళ్ళలా ఉంది, బయట పిల్లికి వచ్చావు. ఇప్పుడు మనిషి వాళ్ళు అయితే దున్నపోతులు అంటుంది. సో దున్నపోతులు వదిలేనని చెప్పి దండం పెట్టా. సో క్లీన్ చేసిన తర్వాత మంచి హెయిర్ కట్ అయిందని చెప్తే చేసుకుంటున్నా. వేరేది ఏం లేదు, స్టైల్ ఏం అనుకోమని. ఎప్పుడు చార్జ్ చేస్తారు చిల్లెట్ ఫ్రీ అవ్వదు రాకపోతే చేస్తారు కదా. సరే ధోని కూడా చేయించుకుంటారండి. లేదు షేవింగ్ చేయించుకుంటా. సో గైస్ 3 నెలల నుంచి పెంచుతున్నా జుట్టుని. ఇప్పుడైతే లైట్గా తీపిచ్చిపోతున్నా, ఎందుకంటే షార్ట్ క్లిప్ పోతున్నా. मैं बोलता एक तरफ సో గైస్ హెయిర్ కట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం స్టైల్గా ఉన్నాం అనుకుంటున్నా. ఎవరు ఎలా ఉంది? బాగుంది. అది ఇంకా స్పైక్ చెప్తారు, అది ఇంకా బాగుంటుంది. స్పైక్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ అది సెట్ కదా. సో కుదిరితే ఇప్పుడు హెయిర్ స్పా చేయించుకోమన్నాడు బ్రదర్, చూద్దాం అది సెట్ అయితే చేసుకుంటా, లేకపోతే లేదు అది చెప్తా, మీకు అప్డేట్ ఇస్తా, ఓకేనా? సో గైస్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. సో మన వాళ్ళు ఎడిటింగ్ చేసుకుంటున్నారు ధోని అండ్ స్వరూప్ బ్రో. సో హెయిర్ స్పా అయితే చేయించలేదు గైస్, ఎందుకంటే ఇప్పటికే బిల్లు వాసిపోయింది మాకు, అందుకని రిటర్న్ వచ్చేసాం.
మనోడు ఫుల్ మసాజ్ చేయించుకున్నాడు, కాకపోతే ఆ మసాజ్ మనోడికి కాదు నాకు తగిలింది. ఆ మసాజ్ మనోడు చేయించుకుంటే నాకు సమ్మగా అయింది. మనోడు లాంటి ఏది జరిగితే ముందే షేవింగ్ చేసుకున్నాడు. సో గైస్ ఇవాళ అయితే ఇంత. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.